అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను ఈరోజు మీకు రాయలసీమ స్పెషల్ శనగపప్పు పాయసం ఎలా చేయాలో చూపిపోతున్నాను. శనగపప్పు పాయసానికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు 1 కప్పు. ముందుగా శనగపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టిన శనగపప్పుని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. పాయసంలోకి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, కిస్మిస్, సారపప్పు, బెల్లం, నెయ్యి, పాలు, యాలుక్కాయలు, కొబ్బరి తురుము. కడుక్కున్న పచ్చిపప్పుని కుక్కర్లోకి వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని 6 విజిల్లు రానివ్వాలి. కుక్కర్పై మూత పెట్టుకొని ఒక 6 విజిల్లు రానిచ్చుకోవాలి. పప్పు మెత్తగా అవ్వాలి. కుక్కర్ విజిల్ వచ్చే లోపల మనం బాండీ పెట్టుకొని బాండీలో నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్, సారపప్పు వేసుకొని వేయించుకుందాం. బాండీలో ఆయిల్ వేసుకొని జీడిపప్పు, కిస్మిస్, సారపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు టోస్ట్ చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్, సారపప్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచుకోవాలి. మనం ఇందాక తీసుకున్న కొబ్బరి తురుము కూడా మిగిలిన నెయ్యిలో వేయించుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత అది వేడి చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని మనం వేయించుకున్న కొబ్బరి తురుము, జీడిపప్పు, కిస్మిస్, సారపప్పు వేసుకొని దాంట్లో కలుపుకోవాలి. శనగపప్పు మిశ్రమంలో కలుపుకోవాలి. తర్వాత ఒక 4 యాలుక్కాయలని దంచుకొని మనం చేసుకున్న శనగపప్పు మిశ్రమంలోకి వేసుకొని కలుపుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. బెల్లంని పచ్చిపప్పు మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్, సారపప్పు, కొబ్బరి తురుము, బెల్లం అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత కుక్కర్ స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1 గ్లాస్ పాలు పోసుకొని కలుపుకోవాలి. కలుపుకొని చివరిగా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే మన శనగపప్పు పాయసం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.